సోడా బండి అంటారు. సోడా బండి. గ్లాస్ ఎంత? గ్లాస్ 20 రూపీస్. 20 రూపీస్. ఓకే, బాగుందా బిజినెస్ కూడా? అదే ఇప్పుడు వర్షాకాలం కదా, పెద్దగా ఏం బాగాలేదు. ఎండగా అయిపోతుంది కదా. పోయినసారి అయితే జూన్ నెల అంతా ఉండేది ఎండలో, ఈసారి మే నెలలోనే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా? గవర్నమెంట్ ఏం ఆదుకోదు బాయా. ఒకరోజు పచ్చి ఉండాలి, లేకపోతే తినాలి, మా బాధలు మేమే పడాలి, కానీ గవర్నమెంట్ ఏం ఆదుకోదు. వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు ఏమి లేదు బాయా. ఫ్యామిలీని బోధించేది ఇంక దేనివల్ల కాదు. ఒకవేళ రోడ్డు మీద పెట్టుకున్నారు కదా, ఒకవేళ గవర్నమెంట్ పోలీసులు వచ్చి తీసేయమంటారు? తీసేయమంటే తీసేయాలి బాయా. వాళ్ళ అధికారం, వాళ్ళ పవరు, మాదేం లేదు. ఏ ఊరు మీది? ఆంధ్ర, నెల్లూరు జిల్లా, ఉదయగిరి. నెల్లూరు నుంచి ఇక్కడికి అలాగ వచ్చినావు? పట్టు తిప్పల కోసం. బోర్లు వేసిన 4-5 బోర్లు, ఏం పల్ల. ఇంక ఊర్లో అప్పుల పాలు అయిపోయినా, ఇంకా అందుకని పట్టు తిప్పల కోసం ఇంకా ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసి బతుకుతుండే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఒక పాప 9th క్లాస్ చదువుతుంది. ఏ బడి? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ లేయటానికి డబ్బులు లేవు భయ. ఆ ఫ్యామిలీ మొత్తం బతికే దీని వల్ల భయ. రోజుకి ఎంత దొరుకుతాయి? అదే భయ, కూలి ఒకటి కింద పని చేయకుండా ఏదో మా బతుకు మేము బతుకుతున్నాం. ఆన్లైన్ ఏమన్నా ఆన్లైన్ సప్లై చేస్తారా? ఆన్లైన్ లో ఏం లేదు భయ. ఇది భయ, గవర్నమెంట్ మాకు ఏదైనా ఆదుకొని మాకు ఏదైనా సాయం చేయమని ఆ రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది, ఎందుకంటే ఆయన వేరే అభిమాని నేను. మరి మీ ఆంధ్రాలో ఎవరు కోటేసినావు? ఆంధ్రాలో టీడీపీ కోటేసాం. నెక్స్ట్ వస్తారంట వాళ్ళు? ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డికి కోటేసాం. నెక్స్ట్ ఎలక్షన్ వస్తారంట? నెక్స్ట్ ఎలక్షన్ లో మనం ఎట్లా చెప్పగలుగుతాం భయ, ప్రజల నిర్ణయం అది. రావచ్చని 90% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.